ఇన్ఫో ఆల్విన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మేము తెలుగు భాషను ఇంగ్లీష్ అర్థాలతో స్పష్టంగా బోధిస్తాము. ఈరోజు మనం స్లో నత్తల గురించి నేర్చుకుందాము. ఒక నత్త షెల్తో కప్పబడిన మృదువైన శరీరాన్ని కలిగి ఉంటుంది. అంటే a snail has a soft body covered by a shell. అయితే ఇది ఒక పాదంతో పాకుతుంది. అంటే it creeps along on a foot. ఒక నత్త కదలడానికి సహాయంగా బురదను తయారు చేస్తుంది. అంటే a snail makes a sticky slime to help it move. చాలా భూమి నత్తలు కుళ్ళిన మొక్కలను తింటాయి. అంటే many land snails eat rotting plants. అయితే అవి భూమిలో గుడ్లు పెడతాయి. అంటే they lay eggs in the ground. భూమి నత్తలు నీడ ఉన్న ప్రదేశాలలో నివసిస్తాయి. అంటే land snails live in shady places. మనం తదుపరి అధ్యాయానికి వచ్చాము. అయితే ఈ అధ్యాయం పేరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. అంటే ఆన్సర్ ద క్వశ్చన్స్ అని అర్థం. అయితే ఈ అధ్యాయంలో మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి మీరు సమాధానం ఇవ్వాలి. మన మొదటి ప్రశ్న, నత్తలు ఎలా కదులుతాయి? అంటే హౌ టు స్నేల్స్ మూవ్. దీనికి సమాధానం వచ్చేసి నత్తలు కదలడానికి సహాయంగా బురదను తయారు చేస్తుంది. ఇది సమాధానం ఆ ప్రశ్నకి. అయితే ఇప్పుడు మన రెండో ప్రశ్న, భూమి నత్తలు ఎక్కడ నివసిస్తాయి? అంటే వేర్ డు ల్యాండ్ స్నేల్స్ లివ్. దీనికి సమాధానం భూమి నత్తలు నీడ ఉన్న ప్రదేశాలలో నివసిస్తాయి. ఇప్పుడు మూడవ ప్రశ్న, చాలా భూమి నత్తలు ఏమి తింటాయి? అంటే వాట్ డు మెనీ ల్యాండ్ స్నేల్స్ ఈట్. ఈ క్వశ్చన్కి సమాధానం వచ్చేసి చాలా భూమి నత్తలు కుళ్ళిన మొక్కలను తింటాయి. ఇప్పుడు నాలుగవ ప్రశ్న, నత్తలు ఎక్కడ గుడ్లు పెడతాయి? అయితే దీని అర్థం ఏంటంటే వేర్ డు స్నేల్స్ లే దేర్ ఎగ్స్. దీనికి సమాధానం నత్తలు భూమిలో గుడ్లు పెడతాయి. మేము సెషన్ ముగింపుకి వచ్చాము. మీరు వీడియో వివరణలు వర్క్షీట్ లింక్ను కనుగొనవచ్చు. మరిన్ని నవీకరణల కోసం మీరు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని అనుసరించవచ్చు. అయితే ఇక్కడితో సమాప్తం. ధన్యవాదాలు.